క్రేజీ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం అంటే జూన్ 25న తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని వస్తూ ఉండగా ఇద్దరూ తారసపడ్డారు. పరస్పరం క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆలయంలో తమన్ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీలను ఆప్యాయంగా పలకరించిన తమన్ సరదాగా ఆమె బుగ్గగిల్లారు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు. శ్రీలీలతో ఉన్న చనువు, ఆప్యాయత కారణంగానే తమన్ అలా చేసినప్పటికీ శ్రీవారి ఆలయంలో ఇలాంటి చిలిపి పనులేంటంటూ మ్యూజిక్ డైరెక్టర్ను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమన్కు శ్రీవారి ఆలయం సాంప్రదాయాలు తెలుసని, అతను దర్శనానికి వచ్చిన విధానమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు. దీనిని పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. కాగా శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీత స్వరాలు అందించారు. ఇక గుంటూరు కారం తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శ్రీలీల మళ్లీ బిజీగా మారుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. అలాగే మరోసారి నితిన్ సరసన నటించనుంది శ్రీలీల. రాబిన్ హుడ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం ఇటీవలే జరిగింది. మాస్ మహారాజా రవితేజతో కూడా మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే.